గాయి అనేటువంటి సహోదరునితో, ఆ భక్తునితో దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నా ప్రియమైన సహోదరుడా, ప్రియుడా అని సంబోధించాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను అన్నాడు. ఇప్పుడు వర్ధిల్లడం అంటే లోకములో కొన్ని ఆలోచనలు ఉంటాయి కొంతమందికి బాగా ఆస్తిపాస్తులు పెరుగుతున్నాయి అనుకోండి, బంగారము, డబ్బు, ఆస్తులు పెరుగుతున్నప్పుడు అందరూ అంటారు, మీకేమి లేండి, మీరు బాగా వర్ధిల్లుతున్నారు అంటారు. బలగం పెరుగుతుందనుకోండి, మంచి పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయి అనుకోండి, వీటన్నిటిని చూసిన ప్రజలు అంటారు మీరు వర్ధిల్లుతున్నారు అని. కానీ బైబిల్ ఏమంటుందంటే, లోకమును చూసి, లోక సంపదను చూసి, లోకంలో ఉన్న వాటిని చూసి మోసపోవద్దు. నిజమైన వర్ధిల్లే అనుభవం దూరంగానే ఉంది, దగ్గరికి రాని మాకు ఎవరికి ఉంటుంది? నిజముగా వర్ధిల్లే వ్యక్తి ఎలా ఉంటాడు? ఆ వర్ధిల్లిన ఆశీర్వాదం నిత్యము నిలిచి ఉండునట్లు ఏ వ్యక్తి జీవితంలో ఇది కలుగుతుంది? ఈ వర్ధిల్లడం అనేది ఎవరి జీవితంలో మనకు నిజముగా కనబడుతుందంటే, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని నేను ప్రార్థిస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నిజముగా అన్ని విషయములలో వర్ధిల్లే వ్యక్తట మొదట తన ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయానండి. ప్రభు చెప్తున్నాడు నిజముగా వర్ధిల్లడం. ఇప్పుడు లోకంలో డబ్బు వచ్చిందనుకోండి, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోద్దో మనకేమీ తెలీదు. కొంతమంది చూడండి, కొంతకాలం భలే లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా, ఆస్తిపరులుగా ఉంటారు. కొంతకాలం తర్వాత వారు భిక్షాధికారులు అయిపోయి ఉంటారు. లక్షలు పోతాయి, ఆస్తులు పోతాయి, మళ్ళీ ఏమీ లేని వ్యక్తులు అవుతారు. అంటే ఇది నిజమైన ఆశీర్వాదం ఏమీ కాదు. వచ్చిన ఆశీర్వాదం నిలిచి ఉండాలన్నా, వచ్చిన పేరు ప్రఖ్యాతులు నిలిచి ఉండాలన్నా, మనకు సంపాదించిన సమస్తం నిలిచి ఉండి ఆ ఆశీర్వాదం ఘనముగా మనం వర్ధిల్లుతూ అనేకులకు కనబడుతూ ఉండాలన్నా, మొదట ఆ వ్యక్తి ఆత్మలో వర్ధిల్లుతూ ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. మనము వర్ధిల్లుతూ రావాలి, వర్ధిల్లుతూ ఉండాలి. ఆ వర్ధిల్లే అనుభవంలో మొదట తన ఆత్మ ఏమై ఉంటుందట? వర్ధిల్లి ఉంటుందట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి ఆత్మ ఫలవంతంగా ఉండదో, ఎవరి ఆత్మ వర్ధిల్లే అనుభవంలో ఉండదో, వారికి వచ్చే ఆశీర్వాదాలన్నీ డూప్లికేట్వే. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నేను ఎట్టో తిట్టి అబద్ధమాడో, దొంగతనం చేసో, మోసం చేసో, ఎట్టో తిట్టి ఏ అక్రమమో, ఏ పాపం, ఎట్టయితే ఉంది సంపాదించానుగా అనుకుంటారు. అది నిజమైందేమీ కాదు. ఒకరోజు నిన్ను విడిచిపెట్టిద్ది. నిజము కాని దాని కొరకు ప్రయాసపడద్దు. సమయం వృధా. గాలికి ప్రయాసపడుతున్నాం, అనవసరంగా మనం ప్రయాసపడుతున్నాం. అనవసరమైన పనులు మనకొద్దు, అనవసరమైన ఆశీర్వాదాలు మనకొద్దు, అనవసరమైన జీవితం మనకొద్దు. నిజమైనది కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారంటే, సొలొమోను 30వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో, నాకెళ్ళి చూడండి, మీరు తిరగేసి ఈ రకమైంది. కానీ నేను చెప్పే వినండి. ముందు ఒక ప్రార్థన చేశాడు. ఏమనంటే, ప్రభువా, నన్ను ఆస్తిపరునిగా చేయి, మాకు నేను పెద్దగా ఉన్నోడిని అయితే నేను మరలా ప్రభువును మర్చిపోయి యెహోవా ఎవడు అంటానేమో. ఒకవేళ నన్ను భేదోడిని చేసావనుకో, ఏమీ లేని భేదోడిని చేసావనుకో, నేను దొంగతనం చేసి తిండి కొరకు, సంపాదన కొరకు దొంగతనాలు చేసి నీ నామాన్ని దూషిస్తానేమో. గొప్ప ఉన్నోని చేయొద్దు, అట్టని భేదోని చేయొద్దు, ఏనాటి కూడు అని ప్రార్థన చేసినట్టు ఆయన ఎందుకు చేశాడనేది వీళ్ళకి అర్థం కాదు. కొంతమంది ఇలా ప్రార్థన చేస్తుంటారు, ఈ నెలకు నాకు కావాల్సింది 12,720 రూపాయలు నాకు ఇస్తే చాలయ్యా అని ప్రార్థన చేస్తారు. ఎంత కావాలట? ఎందుకు చెప్పానంటే ఈ మాట, నా సెల్లో నా ఒక గ్రూప్ ఒకటి ఉంది. ఎవరితో ఒక గ్రూప్ ఉంది మనకు దగ్గరలోని ఒక ఊరిలో. వారంతా గ్రూపులో నా నెంబర్ కూడా యాడ్ చేశారు. ఒక అతను ఆ గ్రూపు అతను ఉంటాడు, అడ్మిన్ ఉంటాడు కదా, అతను ప్రతి నెల ఒక లిస్ట్ పెడతాడు. ఈ నెల
ఇదిగో కందిపప్పుకి ఎంత అయింది, నూనెకి ఎంత అయింది, ఇది ఇంత ఖర్చు అయింది, ఇదిగో ఈ 12,000 ఇంత చిల్లరైంది, ఈ నెల నాకు ప్రభు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం, వచ్చే నెల కూడా దేవుడు ఇచ్చేటట్టు ప్రార్థన చేయను అంటాడు. అంటే వీడి ఆలోచనలు ఎట్టున్నాయి? నెలకు సరిపడే సరుకులు ఉంటే చాలు, నెలకు సరిపడే ధనం ఉంటే చాలు, నెలకు సరిపడే అంతవరకే 12,500 అంటుంటాడు ఒక్కొక్క ఆయన. అది ఇప్పుడు నేను చెప్పే మాట జాగ్రత్తగానండి. 12,500 నీకు ఇంటికి సరిపోయేంత చాలు అనుకున్నావు. ఒకవేళ ఏ పేదవాడో, ఏ కటిక పేదవాడో, భిక్షగాడో నీ ఇంటి ముందుకు వచ్చి గుమ్మం మీద నిలబడి అమ్మా అన్నాడు అనుకో, ఏమిస్తావు? క్రైస్తవుడు అంటే ఇచ్చేవాడు. చెప్పండి, క్రైస్తవుడు అంటే అందరూ చెప్పాలి. క్రైస్తవుడు అంటే చేయి సాపేవాడు కాదు, ఇచ్చేవాడు. గుర్తుపెట్టుకోండి. మనమంతా ఎట్టుండాలి? పక్కన వాళ్ళకి చెప్పండి, మనం ఇచ్చేవారమై ఉండాలనండి. పక్కన వాళ్ళకి చెప్పండి, అందరూ అటు తట్టి ఇచ్చేవారమై అటు ఇటు చెప్పాలి. దేవుని స్తోత్రం. కుర్చీలో వారు మాట్లాడుకోరా? పక్కన మనిషిని అటు తట్టి ఇచ్చేవారమై ఉండాలనండి. మీరు ఇచ్చేవారిగా ఉండేటట్టు ప్రభు చేయునుగాక. మీరు వర్ధిల్లాలి. ఎలా? ఇచ్చేవారిగా, తీసుకునేవారిగా కాదు. అది క్రైస్తవ డిక్షనరీలో ఉండకూడదు. ఎంతసేపు మన చెయ్యి కింద కాదు ఉండవలసింది, పైన ఉండాలి. దేవుని స్తోత్రం. భిక్షగాడు ఇంటికి వచ్చాడు అనుకో, ఏమిస్తావు? 12,500 నాకు సరిపోతాయి. ఇంటి అంతకి, పాల బిల్లుకి, కరెంటు బిల్లుకి, ఎవడి నీళ్ళ బిల్లుకి, నా బిల్లుకి అన్నీ సరిపోతాయి. 12,000 లేదా 15,000, 20,000 సరిపోతాయి అని అక్కడికి హద్దేసుకుంటున్నావంటే నీ వలన ఇంకేమీ జరగదు. ఇప్పుడు ఒక మందిరానికి స్థలం కొనాలి, ఏమిస్తావు? పైనుంచి ఏమన్నా వేస్తాడు ఆయన? నువ్వే కదా ఇవ్వాలి. ఒక మీటింగ్ పెట్టాలి, ఎవరివ్వాలి? మాట్లాడరేంటండి? మనమే కదా, మీరే కదా చెయ్యాలి. ఇవన్నీ మీరు చెయ్యాలంటే మీకు దేవుడు ధనం ఇచ్చి ఉండాలి, మీరు వర్ధిల్లుండాలి, మీ చేతుల కష్టార్జితం వర్ధిల్లాలి. ఆమెను చెప్పుకోండి. మీ కుటుంబం వర్ధిల్లాలి, మీ ఆస్తిపాస్తులు ఆశీర్వాదాలు వర్ధిల్లుతూ ఉండాలి. మీరు అభివృద్ధి చెందితేనే మీరు ఏమైనా చేయగలరు. అలా చెయ్యాలి అంటే మొదట మీ ఆత్మ చెప్పాలి గట్టిగా. ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోండి, మనము పేదలకు ఇచ్చేవారం అవ్వాలి, సంఘ పరిచర్యకి ఇచ్చేవారం అయి ఉండాలి. నీ సహోదరులు ఎవరైనా వచ్చి అయ్యా నాకు 10 రూపాయలు అవసరం మరల ఇస్తానంటే సహాయం చేసే వ్యక్తులమై ఉండాలి. ఇది దైవ బిడ్డలకు దేవుడిచ్చిన మార్గం, లక్షణం. ఇక్కడ ఆగి ఒక మాట చెప్పాలి మీకు. ఈ మధ్య ఈ వాక్యాన్ని ఎట్ట వాడుకుంటున్నారంటే కొంతమంది, సహోదరులు ప్రేమ ఉండాలి, అడిగినప్పుడు సహోదరులు సహాయం చేయాలి అంటున్నారు. మంచిదే. నీకు అవసరమైనప్పుడు నీ పక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్క, అన్న 10 రూపాయలు కావాలి అవసరమని అడుగు, తప్పేమీ కాదు. ఇచ్చినప్పుడు తిరిగి మరలా మర్యాదగా ఇవ్వడం, అది భక్తి కలిగిన లక్షణం. తీసుకోవటమే తెలుసు, ఇచ్చేదే లేకపోతే నిన్నేమంటారు? విశ్వాసి అంటారా? దొంగ అంటారా? మాట్లాడేంటండి? దొంగలు ఉన్నారు, జాగ్రత్త. అలలు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఇచ్చామనుకోండి, తిరిగి మరలా సహోదరులు అయితే ఏం చేయాలి? భిక్షగాడు అనుకోండి, వాడు ఇవ్వలేడు. భిక్షగాడికి నువ్వు ఇవ్వడం వల్ల యెహోవాకు అప్పిచ్చిన వ్యక్తి అవుతావు. తిరిగి ఇవ్వలేడు కనుక. సహోదరులు అనుకోండి, నీకు ఇచ్చినప్పుడు తిరిగి ఏం చేయాలి? మాట్లాడరేంటండి? అంతా తీసుకునే బ్యాచేనా? ఇచ్చే బ్యాచ్ లేదా? ఇచ్చే వ్యక్తులై ఉండాలి. నీకు అవసరమైనప్పుడు నీ సహోదరు దగ్గరికి వెళ్ళి నీ సహోదరులను అడగాలి, తీసుకోవాలి, తిరిగి మరలా ఇచ్చే వ్యక్తివై ఉండాలి. ఈ బంధం, ఈ ప్రేమ, ఈ సహవాసం కోల్పోకూడదు. అట్లని చెప్పి జీవితాంతం తీసుకునే స్థితిలో ఉండకూడదు. ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఎదగాలి. ఇదంతా నువ్వు పొందుకోవాలి అంటే మొదట నీ ఆత్మ, అందరూ చెప్పాలి, నీ ఆత్మ వర్ధిల్లకపోతే 10 రూపాయలు కొంతకాలం చేతి కష్టార్జితం బాగా జరిగిద్ది, కొంతకాలం జరగదు. కొంతకాలం సంపాదన బాగుంటుంది, కొంతకాలం ఉండదు. కొంతకాలం పంటలు పండుతాయి, కొంతకాలం పండదు. పండినప్పుడేమో ఎగిరెగిరి పడతావు, లేనప్పుడేమో ఉసూరమని ఉంటావు.
ఎప్పుడు నువ్వు వర్ధిల్లుతూ నీ ఆశీర్వాదం తక్కువ కాకుండా ఆశీర్వాదకరంగా నువ్వు ఎదుగుతూ ఉండాలంటే నీ ఆత్మ వర్ధిల్లునుగాక. నీ ఆత్మ వర్ధిల్లుతూ ఆశీర్వాదకరముగా మార్చబడాలి. ఎప్పుడైతే నువ్వు అలా ఆత్మ వర్ధిల్లుతూ ఆశీర్వాదకరంగా ఎదుగుతూ ఉంటావో నిన్ను చూసే ప్రజలు చెప్పే మాటలు నిజమైనవి. డబ్బులైతే కావాలా, భక్తి అయితే వద్దే వద్దు. డబ్బులు కావాలి, ప్రభుతో పని లేదు. యేసయ్య లేని డబ్బు అయినా ఆస్తి అయినా ఏది కూడా వ్యర్థమైనదే, అది ఎక్కువ రోజులు ఉండేదేమీ కానే కాదు. అందుకే దేవుని బిడ్డలమైన మనం ఈ సంగతిని గ్రహించాలి. మనము వర్ధిల్లాలంటే డబ్బు కావాలి, ఆస్తులు కావాలి, ఈ లోకంలో మంచి పేరు ప్రఖ్యాతులు కావాలి, అన్నీ కావాలి. ఇవన్నీ కావాలంటే వాటి వెంట మనం పరిగెత్తకూడదు. మా పెద్దలు మాకు నేర్పింది ఏంటంటే, మనము దేవుని వెంట పరిగెడితే ధనము మన వెంట పరిగెడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. మనం ప్రభు వెంట పరిగెడుతూ ఉంటే, మనం ఆయన వెంబడిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉంటే ధనమైన, ఆస్తులైన, అంతస్తులైన, పేరు ప్రఖ్యాతులు, ఏ ఆశీర్వాదమైనా నీ వెంట పరిగెడుతుంది. నువ్వు అంచెలంచెలుగా వర్ధిల్లుతావు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే దైవజనుడిగా దేవుని ఆలోచన ఏంటంటే, మీరు ఎంతసేపు డబ్బు సంపాదన కొరకే మనసులు పెట్టి ప్రభువును నిర్లక్ష్యం చేస్తూ, ప్రభు మాట అంటే లెక్క లేకుండా, ఆయన మందిరం అన్నా ఆయన సన్నిధి అన్నా అసలు ఏమాత్రం విలువ లేకుండా మీ మనస్సుకు తోచినట్టు మీరు నడుచుకుంటూ వెళితే, చూడండి, కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థన అంటారు, అన్నీ బాగుంటేనే మందిరం అంటారు. ఇట్లాంటి భక్తి నీకు నచ్చినట్టు చేస్తూ ఉంటే అసలు నీ జీవితంలో ఎప్పటికీ ప్రభు ఉండనే ఉండడు. నువ్వు నచ్చినట్టు చేస్తే భక్తి నీతో ఉండడాయినా, ఆయన చెప్పినట్టును భక్తి చేయాలి, ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. అప్పుడు నీ ఆత్మ వర్ధిల్లునుగాక. ఈ రోజున నా ఆత్మ వర్ధిల్లాలి, నేను అన్ని విషయాల్లో వర్ధిల్లుచూ సౌఖ్యముగా బ్రతకాలి అంటే మొదట నా ఆత్మ వర్ధిల్లాలి అన్నవారు నీ చెయ్యి పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. అందరికి ఆశ ఉంది. మరి ఆత్మ వర్ధిల్లాలంటే ఏం చేయాలో ఒక రెండు మాటలు చెప్తాను, శ్రద్ధగా వినండి. విన్న వాక్యాన్ని మనస్సులో కొంచెం స్థిరపరచుకోండి. నీ ఆత్మ వర్ధిల్లాలంటే నువ్వేం చెయ్యాలి? ఒకటి, వాక్యమును ధ్యానించాలి. చెప్పండి అందరు నోరు తెరిచి. 2, వాక్యమునకు విధేయులం అవ్వాలి. అందరూ చెప్పాలి మాట, గట్టిగా చెప్పకూడదా? 1, వాక్యమును ధ్యానించాలి. 2, ఆ ధ్యానించిన వాక్యమునకు 2 1 కాదు. ధ్యానించడం, వాక్యమును ధ్యానించడం, వాక్యమునకు విధేయులం అవడం 2 1 చెప్పాలి గట్టిగా. 1 కానే కాదు. ధ్యానించడం వేరు, విధేయులం అవ్వడం వేరు. ఇప్పుడు మీరందరూ చర్చికి వచ్చారు, చర్చికి వచ్చిన మీరంతా వాక్యం వింటున్నారు, చాలా శ్రద్ధగా వింటున్నారు, కానీ పాటించేది ఎంతమంది? ఆలోచించండి. విన్నారు, పోయిన వారం ఏం వాక్యం చెప్పాను, విన్నారు, లోపల లేదు. అది పాటిస్తే, అవలంబిస్తే, దాన్ని ధ్యానించిన ప్రకారం వాక్యానికి విధేయులైతే ఖచ్చితంగా మీరు చెప్పగలరు, పలానా వాక్యం చెప్పారండి, ప్రభు ఇలా మాట్లాడాడు, ఇలా మేము నడుచుకుంటున్నాం అని చెప్పగలరు. ఇన్ని వందల మందిలో, ఇంతమంది సమూహంలో అందరూ వింటారు వాక్యమును, కానీ విధేయులయ్యేవారు కొంతమందే. వాక్యమును ధ్యానించాలి 1, 2 వాక్యమునకు విధేయులవ్వాలి. ఈ 2 పనులు మొదటిగా ఎవరైతే చేస్తారో వారి ఆత్మ వర్ధిల్లునుగాక. ఇప్పుడు చెప్పాలి గట్టిగా, పక్కన వాళ్ళకి చెప్పాలి ఏమని? వాక్యమును శ్రద్ధగా విను, విధేయత చూపు అనండి. చెప్పుకోవట్లే మీరు వింటంలే నా మాట. చిన్నబాబు చెప్పాలి, పక్క మనిషితో చెప్పుకోవాలి, యాకోబు మాట్లాడుకోవాలి. ఈ ముందున్నట్టు చూడు, ఆయన ఎవరితో మాట్లాడేవాడు కాదు, బైబిల్ ఆయనే, పరిశుద్ధుడు. హల్లెలూయా అనండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి, కుర్చీలో ఉన్నవారు చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఇప్పుడు దేవుని
మాట ఏంటంటే మనం వాక్యమును వినడం విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు. మనమంతా వాక్యమును జాగ్రత్తగా వినాలి, వాక్యమును ధ్యానించాలి. దేవుని సన్నిధిలో విన్న వాక్యాన్ని మనం సంపూర్ణముగా వాక్యానికి ఏమవ్వాలి? విధేయులం అయినప్పుడే నీ ఆత్మ వర్ధిల్లుతుంది. వినడం వల్ల మాత్రమే కాదు, వినాలి, విన్న వాక్యాన్ని ధ్యానించి ఆ తర్వాత వాక్యానికి ఏమవ్వాలి? ముందు వాక్యమును మనం ధ్యానించడం. చదువుదాం బైబిల్ గ్రంథంలో నుండి, బైబిల్లో నుండి ఒక మాటను చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం చదువుదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం. ఆ వాక్యాలు ఉన్నాయాడా? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం. యాడుందమ్మా వాక్యం? ఆయన చదివే వాక్యం వ్యాపక్కుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ చదువు తల్లి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఆమెను చెప్పండి. హల్లెలూయానండి. అంటే దేవుని కోరుకుంటుంది ఏంటంటే నీ ఆత్మ వర్ధిల్లునట్లు నీవు వాక్యమును ధ్యానించాలి. అదే ప్రభు చెప్తున్నాడు. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యమును చక్కగా ధ్యానిస్తారో, ధ్యానించిన వాక్యం ప్రకారం నడుచుకునే మనసు కలిగి ఉంటారో వారి గురించి వాక్యం అంటుంది, దివారాత్రులు ధ్యానించిన వారి మార్గము వర్ధిల్ల చేసుకొని వారు చక్కగా ప్రవర్తించెదరు అని ప్రభు చెప్తున్నాడు. నువ్వు వెళ్తున్న ప్రతి మార్గం, నువ్వు చేస్తున్న ప్రతి పని వర్ధిల్లుతూ రావాలి. నువ్వు వెళ్ళే మార్గంలో ఫెయిల్యూర్ అనేది ఉండకూడదు. నువ్వు పట్టుకున్న ప్రతి పని, నువ్వు చేసే ప్రతి ఆలోచన, నీ ప్రతి కార్యం వర్ధిల్లాలి అంటే నువ్వు చేయాల్సిందేంటి? దేవుని వాక్యమును ధ్యానించాలి. అనండి. ఏం చేయాలి? ధ్యానించాలి. వినండి బాగా, ఎట్ట ధ్యానించాలో చెప్తాను. ఇప్పుడు నేను కారులో వెళ్తుంటాం. వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు కారులో పాటలు పెట్టుకొని వింటుంటాం. పాటలు పెట్టుకొని వినే వారు కాసేపు దేవుని వాక్యాన్ని వింటే ఎంత బాగుంటుంది అంటారు? నా దగ్గర ఆడియో బైబిల్ కూడా ఉంటుంది, చిన్న రికార్డర్. మొన్న ఎవరో ఇచ్చారు నాకు. అందరికి ఫోన్లు ఉన్నాయి కదా, ఏది ఫోన్లు ఉన్న వారు చేయి చూపించండి. వద్దులే, అందరికి ఉంటాయి. ఫోన్లు లేని వారు చూపించండి, కొనిస్తా. మంచిది. వివో ఫోన్. వివోనా అప్పోనా? ఫోన్ లేదయ్యా అన్న వారు చేయొద్దండి, కొనిస్తానంటే మళ్ళీ అందరూ తినేస్తారు. మామూలు కాదు వీరు. మా దగ్గర ఆడింది నాయన కొనిపెట్టమని అడిగే వాళ్ళు ఉన్నారు చాలామంది. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఎంతసేపు పాటలు వింటుంటారు, వీడియోలు చూస్తుంటారు, అవి చేస్తుంటారు కదా. కాసేపు దేవుని వాక్యాన్ని విని చూడు, నీ జీవితంలో ఎంత అద్భుతాలు చేస్తాడో. దేవుని వాక్యమునికి ఎప్పుడైతే మనం మనసిస్తామో, వాక్యము ప్రకారం ఎప్పుడైతే నడుచుకునే ఆ మనసు కలిగి మంచి మనసుతో చెప్పబడే వాక్యం ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో, ఆ మాటలు వింటున్నప్పుడు ఏ విషయంలో నువ్వు కలవరంతో ఉన్నావో, ఏ విషయంలో నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఏ విషయంలో నువ్వు బాధపడుతూ కన్నీరు విడుస్తూ వేదన పడుతున్నావో, ఆ ప్రతి విషయములో దేవుని వాక్యము నీతో సూటిగా మాట్లాడి నీ జీవితాన్ని బలపరచబోతూ ఉంది. ఆ సమస్య నుండి నువ్వు అధిగమించి, ఆ కష్టము నుంచి దాటి ఆశీర్వాదకరముగా వెళ్ళే ఆ ఆలోచన, ఆ మార్గము దేవుని వాక్యము చేత నువ్వు పొందుకొందువుగాక. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేను కారులో వెళ్తున్నప్పుడు నేను ఒకసారి ఒక వాక్యం పెట్టుకున్నాను. పాటలు వింటూ ఉంటాను. అప్పుడప్పుడు నేను వాక్యం పెట్టుకొని వింటా పోతుంటాను. ఒక్కొక్కసారి నా వాక్యం నేను చెప్పింది నేనే వింటుంటాను. ఆడియో బైబిల్ ఆన్ చేసుకొని వినుకుంటూ పోతుంటాను దేవుని వాక్యం. ఒకసారి అలా నా ఫోను ఆన్ చేస్తే ఎస్తేరు గ్రంథం గురించి స్టార్ట్ అయింది.
ఎస్తేరు గ్రంథం గురించి నేను వింటూ ఉంటే అసలు నేను ఎన్నోసార్లు ధ్యానించిన వాక్యం, ఎన్నోసార్లు నాతో మాట్లాడిన వాక్యం, ఎన్నోసార్లు చదివిన వాక్యం, నోటెడ్ అయిపోయిన వాక్యం అది. కానీ ఆ రోజు నేను ఆ ఆడియో బైబిల్ వింటూ ఉంటే, ఆ చదువుతూ ఉంటే నా మనసులో ఒక పిక్చర్ కనపడుతుంది. తల్లిదండ్రిని కోల్పోయిన బిడ్డ, తన పినతండ్రి దగ్గర పెరిగినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి రాజకోటకు తీసుకురాబడింది, రాణిగా ఎన్నుకోబడింది. కొన్ని వేల మంది కన్నికల మధ్యలో ఆ అమ్మాయి ఒక్కతే రాణిగా ఎన్నుకోబడింది. ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు, ఏమీ లేని వ్యక్తి, అన్ని కోల్పోయిన వ్యక్తి 127 సంస్థానాలకు రాణిగా మార్చబడింది. అంత మాత్రమే కాదు, తనను, తన బంధువుల్ని, తన వారిని కాపాడుకునే విషయంలో తన శత్రువులందరినీ మట్టుమాయం చేసింది. అందరినీ సమూల నాశనం చేయగలిగింది. తన వారిని రక్షించుకోగలిగింది. తన సామ్రాజ్యం ఒక గొప్ప విస్తరణ. యేసు ప్రభు వంశావళి చూడండి. ఆమె భర్త, అతని పేరేంటి? బోయాజు వంశావళిలో యేసు ప్రభు పుట్టాడని రాయబడింది. అసలు ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఎక్కడ మనిషి, ఏ స్థాయికి వెళ్ళిపోయింది. ఈ రోజున నీ శత్రువులు అనబడుతున్న నీ సమస్యలను, నీ కష్టాలను నువ్వు జయించాలి అంటే ఎస్తేరు వలె మనం అభిషేకించబడుదుము గాక, ఎస్తేరు వలె మనం ఆశీర్వదించబడుదుము గాక, ఎస్తేరు వలె దేవుని సన్నిధిని విడవక ఆయన మార్గములో, ఆయన మాటలో మనము ఎదుగుదుము గాక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగాను. నువ్వు వినవలసింది దేవుని వాక్యం, ధ్యానించవలసింది దేవుని వాక్యం. కొంతమంది ధ్యానిస్తుంటారు. ఏం ధ్యానిస్తారు? అప్పులు ధ్యానిస్తుంటారు. ఏమో ఎక్కువైపోయినాయి, ఇది తీరతాయో లేదో అప్పులు ధ్యానించి నిద్రపోతావు. అర్ధరాత్రి కలవరం వస్తుంది, నిద్ర పట్టదు. రాత్రి అంతా ఏదో కలవరం, ముఖం బెక్కిపోద్ది, ఉదయానికి హుషారు ఉండదు. ఏం ధ్యానించావు చెప్పాలి. అప్పులు. ఎవరన్నా ఏదన్నా అన్నారనుకో, ఇంకా రాత్రి పగలు అదే. ఎందుకు అన్నది నన్ను, ఎందుకు అన్నాడు నన్ను, ఎందుకు అనాలా, వాళ్ళకేం అవసరం, నిద్రపోరు రాత్రి. ఇదే ధ్యానం. ఏం ధ్యానించాలి? దేవుని వాక్యమును ధ్యానించు. అన్న మాటలను పక్కన పెట్టు, ఉన్న సమస్యలను పక్కన పెట్టు, దేవుని వాక్యమును ధ్యానించు. చూడు, నీ సమస్యలకు పరిష్కారం కలుగు చేసే మార్గం నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చునుగాక. ఆయన మాటలో శక్తి ఉంది. హల్లెలూయా. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మార్గం ఆశీర్వాదకరమైంది. నీకు తెలియదు, నువ్వెప్పుడు వెళ్ళిన మార్గం కాదు అది. దేవుని మాటను వింటే, ఆ వాక్యమును ధ్యానిస్తే కొత్త ఆలోచనలు నీకు పుడతాయి. కొత్త మార్గాన్ని ప్రభు నీకు ఇస్తాడు. నీ జీవితాన్ని ఫలభరితముగా మారుస్తాడు, ఆశీర్వాదకరంగా చేస్తాడు. నిన్ను ఘనమైన ఆశీర్వాదంతో నింపి అంచెలంచెలుగా వర్ధిల్ల చేస్తాడు. అలా వర్ధిల్లాలి అంటే నీ ఆత్మ మొదట చెప్పాలి గట్టిగా, నీ ఆత్మ వర్ధిల్లాలి. ఆత్మ వర్ధిల్లాలంటే నువ్వేం చేయాలి? దేవుని వాక్యమును, దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మందిరానికి వచ్చారు, చక్కగా సాతానుగాడు ఏం చేస్తాడంటే, వాడు ఆరాధన చేయనీడు. సరిగ్గా ఆరాధన చేసేటప్పుడు ఆవులు ఇచ్చేటట్టు చేస్తాడు. ఆరాధన అనగానే ఆలోచనలు పెడతాడు. చప్పట్లు కొడుతుంటావు కానీ చప్పిడి దెబ్బలు సరిగ్గా పాడవు, సరిగ్గా ఆరాధించలేవు. ఆరాధన ఎట్లా చేయాలి? నీ పూర్ణ మనసుతో. నీ మనసులో ఇంకా వేరొకటి ఆలోచన రాకూడదు. నీ ప్రభు నిన్ను ఎలా నడిపించాడో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, ఎంతోమంది కాలగర్భంలో చనిపోతున్నారు కదా. ఎంతోమంది రోగాల పాలై మరణ పడకల్లో ఉన్నారు. కాళ్ళు పోగొట్టుకొని, చేతులు పోగొట్టుకొని, కళ్ళు పోగొట్టుకొని, అవయవాలు పాడైపోయి కుళ్ళిపోయి అల్లాడిపోతూ, చావలేక బ్రతకలేక అల్లాడిపోతున్న ప్రజలు ఎందరో ఉన్నారు. నన్నైతే ఆరోగ్యంతో నింపావు కదయ్యా, కృపతో కాపాడుతున్నావు కదయ్యా, నన్ను నా పిల్లలను క్షేమంగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావు కదా నాయన, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అని నీ దృష్టి, నీ ఆలోచన, నీ హృదయం ఈ వైపు వెళ్ళిపోవాలి. అలా దేవుడు చేసిన ఉపకారములు, మేలులు తలంచుకొని ఆయన స్తుతిస్తుంటే కన్నీళ్లతో యేసయ్యను ఆరాధించవా? సాతానుగాడు నిన్ను అట్ట చేయనీయడు. ఏదో తెచ్చి పెడతాడు.
ఎప్పుడు ఏమో ఏదో మాట అని ఉంటుంది, ఏదో సమస్య వచ్చి ఉంటుంది, ఏదో పరిస్థితులు ఇబ్బందులు కలిగి ఉంటాయి. వాటన్నిటిని ముందుకు తెచ్చిపెట్టేసరికి యేసయ్యని మర్చిపోతే ఈ ఆలోచిస్తుంటావు, కొడుతుంటావు, చప్పట్లేమో, చింతేమో. అంటే దుష్టుడు సరిగ్గా నిన్ను ఆరాధన చేయనివ్వడు. దుష్టుడు, ఇప్పుడు మీరందరూ కూర్చొని ఉన్నారా? వాక్యం వింటున్నట్టే ఉన్నారా? శ్రద్ధగా వింటున్నట్టే కనపడుతున్నారా? ఏం చెప్పానంటే ఏమో, ఇప్పుడు నేనేం చెప్పా ఏమో, మీకే కదా చెప్పింది ఏమో. ఇప్పుడు మీరు చెప్పండి, విన్నట్టే ఉన్నారు, వింటున్నారా? మీ చెవిలో ఏదో వినపడుతుంది, ఇంకొకటి ఏదో ఆలోచిస్తున్నావు, విన్నట్టే ఉన్నావు, ఇక్కడే ఉన్నావు, కానీ నువ్వు దేవుని వాక్యం వినట్లేదు. నిన్ను వినకుండా చేసేది ఎవరంటే దుష్టుడైన సాతాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? దుష్టుడా వెళ్ళిపో బయటికి అని గద్దించాలి. వాక్యం వినకుండా చేసే దుష్టుని ఏం చేయాలి? గద్దించాలి. ఆరాధన అడ్డుపడుతున్నటువంటి దుష్టుని ఏం చేయాలి? గద్దించాలి. గద్దించి వాడిని పారదోలి చక్కగా ఆరాధించాలి. చక్కగా దేవుని వాక్యం మనం ధ్యానించాలి. ఈ పని చేయరు, వాడిని గద్దించరు. వాడు పెట్టి ఆలోచనలన్నీ ఆలోచిస్తుంటారు. వాడు నిద్రపుచ్చాడు అనుకో, హాయిగా గుంజకానుకొని ఊగుతూ ఉంటారు. ఏం ఆనందమో. ఇప్పుడు దేవుని మార్గంలో ఉన్నారా మీరు? సాతానుగాడి మార్గంలో ఉన్నారా? చెప్పరేంటండి? గట్టిగా చెప్పాలి. హల్లెలూయానండి. సాతానుగాడు నిన్ను వాక్యం వినివ్వట్లేదు. నీకేదో చింత పెడుతున్నాడు, ఏదో ఆలోచన పెడుతున్నాడు. నిజముగా వర్ధిల్లాలనుకునే వ్యక్తి ఏ ఆలోచన రానివ్వడు, ఏ తలంపు రానివ్వడు. బయట సంగతులు ఏమి మందిరంలోనికి వచ్చేటప్పుడు మోసుకొని రాడు. ఖాళీగా వచ్చి, ఖాళీ పాత్రలాగా వచ్చి ఆయన వాక్యముతో, ఆయన సన్నిధితో, ఆయన ఆశీర్వాదాలతో నింపబడేటట్లు ఖాళీగా వచ్చి ఆయన సన్నిధిలో దేవునికి అప్పగించుకుంటాడు. దేవుని వాక్యముని ధ్యానిస్తుంటే ఆ వాక్యములో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఆ వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు తన ఆత్మ వర్ధిల్లుతూ ఉంది. కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ధ్యానించే వ్యక్తివైతే వర్ధిల్లుతూ ఉంటావు. నీ ఆత్మ వర్ధిల్లితే నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. అది నువ్వు కోరుకోవాలి. ఇప్పుడు వాక్యము పట్ల నీకు ఆసక్తే లేదనుకోండి, వాక్యం పట్ల నీకు ఆలోచన లేకుండా ఉందనుకోండి, నువ్వు రావటం వ్యర్థం, పోవడం వ్యర్థం, నీ భక్తి వ్యర్థం, నీ ఆత్మీయ జీవితం దేవునికి ఇష్టమైందేమీ కాదు. ఆయన నీ మార్గంలో ఉండడు, ఆయన నీ జీవితంలో పని చెయ్యడు. అందుకే నువ్వు నష్టాలు, అందుకే కష్టాలు, అందుకే మనశ్శాంతి లేదు, ఏది అనుకున్న జరగట్లేదు. నా మాట వినండి. మీరు వాక్యమును ధ్యానించేవారైతే ఖచ్చితముగా దేవుని సన్నిధిలో నీ ఆత్మ వర్ధిల్లునుగాక. రెండవది ఏమిటి? ధ్యానించిన వాక్యమును విధేయులమైపోవాలి. వాక్యానికి విధేయత నీలో కనబడాలి. వినబుద్ధి పడుతుంది అంటే ఆత్మ వర్ధిల్లడానికి రెడీగా ఉంది. వాక్యం వినబుద్ధి పుట్టట్లేదు, విన్నది వెళ్ళిపోతుంది, ఇటు విని ఇటు వెళ్ళిపోతుంది అంటే అర్థం ఇంకా నీ దరిద్రం పోలేదు అని అర్థం. ఇంకెంతకన్నా ఏం చెప్పాను? హల్లెలూయానండి. కాబట్టి మొదట వాక్యమును ధ్యానించే వారం అయ్యి ఉండాలి. రెండు చెప్పండి, రెండు వాక్యమునకు మనం ఏమవ్వాలి? ఈ రెండు అనుభవాలు మనలో ఉండాలి. చదవండి ఒక మాట, కీర్తనల మొదటి పుస్తకం, మొదటి కీర్తన 2-3 వాక్యాలు త్వరగా చదవాలి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువారు ధన్యులు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయునదంతయు సఫలమగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. అతడు చేయునదంతయు ఏమవుతుంది? ఎప్పుడు సఫలమైంది? దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రం అనే దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు. దివారాత్రములు అనండి అంటే ఎప్పుడెప్పుడు? రాత్రి పగలు. రాత్రి నువ్వు ఎప్పుడు మెలకువగా ఉన్న నీ మనసులో ఏమి రివైండ్ అవ్వాలి? వాక్యమే.
ధ్యానించడం అంటే ఇప్పుడు ఆవు ఉంది, గబ 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 గడ్డి మేసిద్ది బీట్లో పొలంలో. ఆ మేసిన గడ్డి గబ 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 పెరుక్కొని తిని ఒక చోటుకి వెళ్ళి పడుకొని ఇక హాయిగా ప్రశాంతంగా నెమరు వేయటం మొదలు పెడుతుంది. ఏ గడ్డినైతే తినిందో అదే గడ్డిని మరలా కడుపులో నుంచి తెచ్చుకొని నమిలి 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 ఆ గడ్డిలో ఉన్న సారం, ఆ రుచిని ఆస్వాదిస్తుంది పడుకొని. హాయిగా ఈగలు వచ్చి నేను చెవులు అట్ట అనుకుంటూ హాయిగా నమిలి 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 ఆ సారమును పొందుకొని ఏమండి ఉదయానికి అంత అది అరిగిపోద్ది. ఆ తర్వాత ఆవు ఆరోగ్యముగా బలముగా ఉంటుంది. అంతేనా? ఇప్పుడు ఒక విశ్వాసి కూడా దేవుని వాక్యమును ధ్యానించాలి. చెప్పండి, ఏం చేయాలి? ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో నువ్వు ధ్యానించినప్పుడు, అంటే ఆదివారం ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చావు, గబగబ గడ్డి బీట్లో గడ్డి పెరుక్కొని తిన్నట్టే ఉంటుంది. ఈడ ధ్యానించడానికి సమయం ఉండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా విని మనసులో పెట్టుకొని చేతనైతే గబగబ రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా వాక్యమును జ్ఞాపకం చేసుకోవాలి. అదే నెమరు వేయటం. విన్న వాక్యాన్ని మోకరించి కళ్ళు మూసుకు ఉండవయ్యా నువ్వు అన్నట్టు చూస్తున్నారు. నేను చేసేది ఏముంది? ప్రభువే చేస్తుంటాడు. దేవుని స్తోత్రం. మీ ద్వారా చేయిస్తూ ఉంటాడు అంతే. మీకు తెలియదు ఆ సంగతి. మీరు అనుకుంటే ఇంత జరిగిద్దా? మనకు తెలియదు మన సంగతి. మన ద్వారా ఆయన అన్నీ నిర్మించుకుంటాడు. సమస్తం చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఆ దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. హల్లెలూయా. విశ్వాసి అయిన వారు ఏం చేయాలో తెలుసా? వాక్యమును ఎప్పుడైతే మనం నెమరు వేస్తూ ఉంటామో ఆ వాక్యములో ఉన్న సారాంశం ఎంత మాధుర్యంగా ఉంటుందో. నేను ఒక్కొక్కసారి ఒక అధ్యాయం చదివి వెళ్దాం అనుకుంటా, చదువుతుంటే ఇంక వదిలిపెట్టబుద్ధి కాదు, బైబిల్ మూసేయబుద్ధి కాదు. హడావుడికి పనులున్నా ఒక్కొక్కసారి లేట్ అయిపోతూ ఉంటాయి. అంత మాధుర్యంగా ఉంటుంది వాక్యం. ఎన్నిసార్లు చదివినా ఎస్తేరు గ్రంథం ఎన్నిసార్లు చదవలేదండి, ఎన్నిసార్లు బోధించలేదు, అయినా నా హృదయం ఉప్పొంగిపోయింది. అసలు దేవుని వాక్యం అలా మనం రుచి చూడగలిగితే మన ఆత్మ వర్ధిల్లుతూ ఉంటుంది. ఇంకొక మాట చెప్పనా? అప్పుడప్పుడు మనం ప్రయాణాలు చేసేటప్పుడు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో టీ అడిగామనుకో నీళ్ళ పాలలో ఒక గ్లాసులో బట్టి ఒక టీ పొడి బ్యాగ్ వేస్తాడు. ఆ టీ పొడి బ్యాగు గ్లాసులో వేసిస్తాడు. ఇప్పుడు మన చేతికి ఇచ్చినప్పుడు చూస్తే ఎట్టుంటాయి? నీళ్ళకు నీళ్ళు ఉంటాయి, పాలకు పాలు ఉంటాయి, గ్లాసులో ఒక బ్యాగ్ ఉంటుంది. ఏం బ్యాగ్ అది? టీ పొడి బ్యాగు. చెప్పండి ఏ బ్యాగ్? తెలుసా? ఎంతమంది చూశారు? అట్లాంటి బ్యాగులు మాకు తెలియదండి అన్నవారు మీ చేయి చూపిస్తారా? ఈ కాలం తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? అందరికీ తెలుసు. సరే, ఇది ఇప్పుడు మన చేతికి ఇవ్వబడిన టీ గ్లాసును టీగా మనం తాగాలంటే ఏం చేయాలి? ఆ దారం పట్టుకొని, ఆ బ్యాగ్ దారం పట్టుకొని కిందకి పైకి డిప్ చేయాలి. అలా నీళ్ళలో దాన్ని అలా ఆడించినప్పుడు టీలో ఉన్నటువంటి ఆకులో ఉన్న రసమంతా పాలలోనికి వచ్చి దాని కలర్ మారిపోయి టీగా మారి తాగడానికి అనువుగా మార్చబడుతుంది. అంతేనా కాదా? ఇప్పుడు వాక్యమును విశ్వాసి ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యపు బలం మనలోనికి వెళితే మన కలర్ మారిపోవాలి యేసునామంలో. గట్టిగా చెప్పండి, మన కలర్ మారిపోవాలి యేసునామంలో. హల్లెలూయా. కలర్ మారడం అంటే ఏంటి? వేషం వేసుకోమని కాదు నేను అంటుంది. కలర్ మారడం అంటే మన బుద్ధి మారాలి, నడవడిక మారాలి, ఆలోచనలు మారాలి, మన పద్ధతులు మారాలి, మన జీవన విధానం మారాలి. మనం ఒక క్రైస్తవుడిగా, క్రీస్తు బిడ్డగా మార్పు పొందుకొందుముగాక.
గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఆ మార్పు నీలో కనబడట్లేదంటే నీ ఆత్మ ఇంకా వర్ధిల్లలేదు అని అర్థం. మాట మారలేదు. బాప్తిసము పొందావు, మంచిదే. బల్లారాజును కూడా తీసుకుంటున్నావు, మంచిదే. వస్తున్నావు, సందా ఇచ్చి పోతున్నావు, మంచిదే. కానీ ఏం మారలేదు? జీవితం మారలా, మాట మారలా, పద్ధతులు మారలా. నిన్ను చూస్తే దేవుని బిడ్డవని ఎవరికి అనిపించట్లా. దేవుని బిడ్డ వద్ద ఏం బిడ్డవో దిక్కు తెలియక అల్లాడుతున్నారు జనం. ఎందుకంటే నోరు తెరిస్తే బంగాళాఖాతమే, అగాధమే. ఆ బూతులు, ఆ మాటలు, ఆ అబద్ధాలు, అబ్బో చెప్తే తీరేయగావు. ఏం మారింది అంటే నీ ఆత్మ ఇంకా వర్ధిల్లట్లేదు, ఫలవంతంగా లేదు. అందుకే ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలంటే మొదట ఏం వర్ధిల్లాలి? అందరూ చెప్పాలి నోరు తెరిచి. ఇట చూడండి, నాకెళ్ళి చూడండి, సాతానుగాడు పట్టుకున్నట్టున్నాడు. చూడనివ్వటంలే, నా వైపు మాట్లాడనివ్వడంలా. సాతానుగాడు ఉన్నవారు మాత్రం మాట్లాడకండి. సాతానుగాడు పారదోలిని పోయేస్తున్నాములో అన్నవారు మాత్రం చెప్పండి. మన ఆత్మ ఏమవ్వాలి? చెప్పలా, పట్టుకున్నాడు కొంతమందిని. ఎంతకాలం వాడి చేతిలో ఉంటామమ్మా అన్నయ్యలు? అసలు మాట్లాడటం లేదంటే వాడికి అప్పగించినట్టున్నారు, వాడు నొక్కేసినట్టున్నాడు ఇట్ట నోరు తెరవకుండా. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆత్మ వర్ధిల్లాలి అని ఆశిస్తే నీ మనసులో పుట్టాలి ఏమని? దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యమును ధ్యానించాలి, ధ్యానించాలని దేవుని వాక్యం పట్ల నీకు ఆ మనసు రావాలి. అప్పుడు నీ ఆత్మ వర్ధిల్లుతుంది. ఆత్మ వర్ధిల్లిందనుకో ఆటోమేటిక్గా నీ ఆలోచనలు మారిపోతాయి. ఏం పని చేయాలో, ఏ పని చేయకూడదో, ఎట్టుండాలో, నీకు అర్థమైపోద్ది. తప్పు చేయబుద్ధి కాదు, చెడు వైపు మనసు పోదు, అక్రమం వైపు నువ్వు అడుగులు వేయలేవు, అన్యాయం చేయలేవు, నీ జీవితాన్ని జాగ్రత్త చేసుకోగలుగుతావు. దేవుడు నీతో ఉంటాడు. నువ్వు పట్టుకున్న ప్రతి పని సఫలమవుతుంది. కొట్టు గట్టిగా. నువ్వు చేయబోతున్న ప్రతి ఆలోచన సఫలమవుతుంది. యేసు నామములో కొట్టు. నువ్వు ఏది తలంచిన సఫలమగునుగాక. అది కావాలంటే వాక్యమును ధ్యానించాలి. రెండవది ఏంటి? విధేయత చూపాలి. చదవండి ఒక మాట, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యం. చూసారా? మీరు సమ్మతించి అంటే నా మాటకు మీరు ఎప్పుడైతే విధేయులవుతారో, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవించుదురు. ఆమేన్ అనాలి. భూమి యొక్క మంచి పదార్థములు, దేవుని స్తోత్రం చెప్పండి. తినే ఆహారంలో మంచి చెడు ఉన్నాయా లేవా? చెప్పరేంటండి? చేసే పనుల్లో మంచి చెడు ఉన్నాయా లేవా? మొన్న మన వాళ్ళు ఎవరో చెప్పారు, బంగారం అమ్ముతామని వచ్చారట. ముందేమో టెస్టింగ్ కంటే ఇంత చిన్న బంగారం మొక్క ఇచ్చారు, తీసుకెళ్ళి చూపించారు. వాడు దాని మీద రుద్ది ఒరిజినల్ బంగారం, సూపర్ బంగారం అన్నాడట. 6 లక్షలు అప్పు చేసి ఆ బంగారం కొని తీసుకొస్తే దొంగ బంగారం మొత్తం రోల్ గోల్డే. అన్నిటిలో డూప్లికేట్ ఉన్నాయి. ఈ భూమి మీద మంచి ఉంది, చెడు ఉంది. కానీ ప్రభు అంటున్నాడు, చెడు అనేది నీ జోలికి రాకూడదు, నీ దగ్గరికి రాకూడదు. నువ్వు మంచి మాత్రమే ఆస్వాదించాలి, మంచిని మాత్రమే నువ్వు స్వీకరించాలి, మంచి మాత్రమే నీ యొద్ద ఉండాలి. భూమి యొక్క మంచి పదార్థములన్నిటినీ మీరు మాత్రమే అనుభవించుదురుగాక. దేవుని బిడ్డలుగా మనం మంచి పదార్థములు అనుభవించాలంటే మనం చేయవలసింది ఏంటంటే సమ్మతించి ఆయన మాటను మనం వినాలి. అంటే విన్న వాక్యమును, ధ్యానించిన వాక్యముకు పూర్తిగా మనం విధేయులం అవ్వాలి. అదే సమ్మతించడం. సరే ప్రభువా, నేను ఇక ఇలా ఉండను, నువ్వు చెప్పినట్టుగా నా మనసు మార్చుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటాను, నా బ్రతుకును మార్చుకుంటానయ్యా. ఆయన వాక్యం ప్రకారం చెప్తూ ఉండగా మనలో ఒక మార్పు కలిగి వాక్యమునకు ఆ విధేయులమై
ఇక నీ వాక్యం ప్రకారం నేను నడుస్తానయ్యా అని నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు విధేయులవుతున్నారు. నేను చాలామందిని చూస్తుంటాను, వాక్యం చాలా జాగ్రత్తగా వింటారు, ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకుంటారు. ఇంక అయిపోయింది, మారిపోయారు, దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకుంటా. గేటు దాటిన తర్వాత బూతులు మామూలే. ఇంటికి పోతే ఇంకా యథాప్రకారమే ప్రవర్తన, ఏమీ మారదు. ఇక్కడ ఏడ్చిన ఏడుపు ఎటుపోయింది, విన్న వాక్యం ఎటుపోయింది? ఒకసారి ఆలోచించండి. ఇంత ఏడ్చి ఇక నేను మాట్లాడినయ్యా, నేను చెయ్యనయ్యా, నేను ఉండనయ్యా అంటివి, మళ్ళీ అన్నీ చేస్తేవి, ఏం మార్పు వచ్చినట్టు? చచ్చిపోయిన శవం దగ్గర వాళ్ళ ఇంటోళ్ళు ఏడుతున్నారని ఏడవకపోతే ఏమని అనుకుంటారని ఏడ్చినట్టుంది నీ ఏడుపు. అట్లాంటి ఏడుపులు ఏడవమాకండి. నిజమైన పశ్చాత్తాపం కావాలి, ఏసైకి నిజమైన మార్పు కావాలి. నిజముగా నీ ఆత్మ వర్ధిల్లేటట్లు నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోగలగాలి. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీ ఆత్మ ఫలవంతముగా మారుతుంది, అన్ని విషయములలో మీరు వర్ధిల్లుతారు, భూమి యొక్క మంచి మంచి పదార్థములు నిశ్చయముగా మీరు అనుభవించుదురుగాక. నీకు ఉద్యోగం వచ్చినా, వ్యాపారం వచ్చినా, పంట వేసినా, ఏ పని ప్రారంభించినా శ్రేష్టమైనదే నువ్వు పొందుకోవాలి. పిచ్చి తెచ్చుకోకూడదు, ఇంటికి పనికిరాని ఇంటికి తెచ్చి పెట్టుకోకూడదు. శ్రేష్టమైనవి మాత్రమే నువ్వు అనుభవించాలి. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. ఒక్కటి మంచిది 4 చెడ్డవి ఉన్నాయనుకో. ఇప్పుడు యేసు ప్రభువే చెప్పాడు, పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా ఏం చేసిద్ది? ఎంత మంచి ముద్దలో అంత పులిసింది వేశారనుకో, తెల్లవారేసరికి ఏమైంది? మొత్తం చెడిపోద్ది. ఒక చిన్న తప్పు, ఒక చిన్న అపవిత్రత, రావలసిన ఆశీర్వాదాలన్నీ అడ్డుపడతాయి. మన కళ్ళ ఎదుట అన్యులు, లోకస్తులు ఎదిగిపోతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, మంచి మంచి ఇల్లు కడుతున్నారు, చక్కగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా బ్రతుకుతున్నారు. మనమేమో ఎన్నాళ్ళున్నా ప్రభువునైతే నమ్ముకున్నాం కానీ ఏమీ లేవు. ఎట్టున్నామంటే ఏమీ చేయలేం, మనం ఏమి చేసుకోలేం. మేము ఇంతేనండి, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళం అంతా భేదాలమేనండి అన్నట్టుకున్నారు. కొంచెమన్నా రోషం తెచ్చుకుంటే మీ ఆత్మ వర్ధిల్లుతుంది. మీకు రోషం రావాలి. ఎంతకాలం నాకు ఈ పేదరికం, ఎంతకాలం ఈ అప్పులు, ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ శ్రమలు, ఎంతకాలం ఈ పేదరికం అని దేవుని సన్నిధిలో నువ్వు రోషం తెచ్చుకోగలిగితే ఒకరి కన్న తలగా నిన్ను ఉంచగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నిన్ను వర్ధిల్ల చేయుటకు సమర్థుడు ఆయన కోరుకుంటున్నాడు. ఈ రోజు నీ తీర్మానం నీ నోట వచ్చునుగాక. ఈ మంచి తీర్మానం చేచుడు. దురభిమానం నాకొద్దు, పాపము నాకొద్దు, అక్రమం నాకొద్దు ప్రభువా, నువ్వు కోరుకున్నట్టుగా నీ వాక్యానికి నేను లోబడతానయ్యా, నీ వాక్యం ప్రకారం నేను జీవిస్తానయ్యా, నీ వాక్యం ప్రకారం నేను బ్రతుకుతానయ్యా, నువ్వు చెప్పినట్టుగా నేను ధ్యానిస్తాను, నువ్వు చెప్పినట్టుగా వాక్యానికి విధేయత చూపుతాను, నన్ను ఆశీర్వదించు ప్రభు అని చెప్పి చూడు. నీ ఆత్మ మొదట వర్ధిల్లుతుంది. నీ ఆత్మ వర్ధిల్లింది అనుకోండి, ఆటోమేటిక్గా నీ జీవితం వర్ధిల్లుతుంది. ఇంకా నువ్వు చూసుకోవాల్సింది మొదట ఆత్మ వర్ధిల్లుతుందా లేదా. ఆత్మ పాడైపోయి ఉంటుంది, కొంతమందికి హృదయం బొత్తిగా నాశనం అయిపోయి ఉంటుంది, చెడిపోయి ఉంటుంది. చెడ్డ తలంపులతో, చెడ్డ కోరికలతో, చెడ్డ మాటలతో, చెడ్డ ఆలోచనలతో, చెడుతో నింపుకొని ఉంటారు. పైకి మాత్రం ప్రభువా ఏమి చేయవా నాకు నాయన, ఏమి చేయవా యేసయ్యా, పట్టించుకోవా నాయన. పట్టించుకుంటామ్మా, ముందు దాన్ని బాగు చేసుకుంటాడు ఆయన. నేను ఉన్నదే పట్టించుకోవడానికి, నిన్ను బాగు చేయడానికే. మొదట నీ హృదయం ఏమవ్వాలి? వర్ధిల్లుతూ రావాలి. నీ ఆత్మలో వర్ధిల్లే అనుభవం ఎప్పుడైతే భక్తిలో, ప్రార్థనలో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో నువ్వు ఎప్పుడైతే వర్ధిల్లుతూ ఉంటావో ఆటోమేటిక్గా నువ్వు చేసే ప్రతి పనిలో, ప్రతి కార్యం సఫలమవుతుంది. నిశ్చయముగా మీరు వర్ధిల్లుదురుగాక. ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నా ఆత్మ దేవుని దృష్టికి ఎట్టుంది, ఇది గమనించుకుంటూ ఉండాలి. దేవుని స్తోత్రం. ఒకసారి ఇజ్రాయెల్ ప్రజలు యెరూషలేం
బయలుదేరి వెళ్తున్నప్పుడు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు వచ్చి ఏడ్చారు. అయ్యా, నీళ్ళు లేవు, సమాజం అంతా చచ్చిపోయేటట్టున్నాం, మంచినీళ్ళు లేక అల్లాడుతున్నాం, చనిపోవడానికి ఇక్కడికి తీసుకొచ్చావా ఏంటయ్యా, మంచినీళ్ళు కావాలని ఏడ్చారు. అప్పుడు దైవజనుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి కళ్ళు తెరిస్తే వాళ్ళంత దూరంలో ఒక ఊట కనపడింది. పరిగెత్తారు. అదిగో దేవుడు ఊట తెరిచాడు, నీళ్లు తాగుదాం పదండి అని పరిగెత్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ నీళ్లు విషం, చేదు. మారా అనే ప్రాంతంలో భయంకరమైన చేదు నీళ్ళు అవి. దాహం తీర్చుకుందామని వెళ్ళి గబగబా తాగారు. తాగితే విషం. ఇదేంటయ్యా, నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చావు, చచ్చిపోయేటట్టున్నావు, ఈ నీళ్ళు తాగితే అసలు బతకం అయ్యా అన్నారు. అప్పుడు మరలా దైవజనుడి దగ్గరికి వచ్చి ఈ మాట చెప్తే దైవజనుడు మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఏం చేయమంటావయ్యా, నీళ్ళు అడిగితే నీళ్ళు చూపించావు కానీ ఆ నీళ్ళు ఎట్టున్నాయి, చేదు. అప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, దైవజనుడా, నువ్వు వెళ్ళి ఆ చెట్టు కొమ్మను నరికి నీళ్ళలో వెయ్యి అన్నాడు. మనోళ్ళు అయితే ఏమనేవాళ్ళు, మా బెనాయ్ అయితే అడిగేవాడు, ఏమని, అన్న నీళ్ళు చేదు, ఈ చెట్టు కొమ్మ చేదు, చేదుకు చేదు, ఈ కొమ్మ అయితే ఇంకా చేదు పెరగదన్నా అనేవాడు. ఎందుకంటే ఆయనకి డౌట్లు ఎక్కువ, క్లారిటీగా దాన్ని తెలుసుకోవాలని తపన ఉంటుంది లోపల. మనం అడుగుతామట, కానీ ఆ దైవజనం నోరు మెదపలేదు. ప్రభు ఏదైతే చెప్పాడో మౌనముగా దేవుని మాటకు విధేయుడై లేచి వెళ్ళి ఆ చెట్టు కొమ్మను నరికి తీసుకుని వచ్చి చేదు నీళ్ళలో వేశాడట. ఆ నీళ్లు మధురముగా మారిపోయాయి. కొట్టాలి గట్టిగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పండి. మనకు అర్థం కానిది ఏంటంటే, మనము దేవుని వాక్యమునికి ఎప్పుడైతే విధేయులమైపోతామో, నీకు అసాధ్యం, మనుషులకు అసాధ్యం అనుకున్న పని మనకు సాధ్యపరచగలిగిన దేవుడు మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్హత లేని మనకు అర్హతను అనుగ్రహించుటకు శక్తి కలిగిన దేవుడు ఆయన. నీకు అసలు అర్హతే లేదు. ప్రభు ప్రవచన రూపంగా, నా కుమారుడా నీకు ఒక ఉద్యోగం ఇవ్వబోతున్నాను అన్నాడు అనుకో, మన వాళ్ళు ఏమనుకుంటారు, నా మొఖం నాకెందుకు ఇస్తాడు, నాకు చదువు లేదు, సంజ లేదు. ఏమండి, మన వాళ్ళకి వచ్చే డౌట్లు అయ్యానా కాదా? నన్ను కాదులే, నాకెందుకు చెప్తాను, నాకు చదివే లేకపోయా, నాకేం ఉద్యోగం ఇస్తాడు, అది నాది కాదులే, అది ఎవరితోలే అని పెడచెవున పెడతారు. నీకు చదువు లేకపోయినా, నీకు జ్ఞానం లేకపోయినా, నీకేమీ లేకపోయినా, నువ్వు ఆ మాటకు, ఆ ప్రవచనానికి, ఆ వాక్కుకు విధేయులై ప్రభువా సరేనాయనా అనే మనసు నీలో ఉంటే నీ ఊహకు మించిన కార్యం ప్రభు చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులకు అది అసాధ్యమే, కానీ సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడు ఉన్నాడు. నీ సొంత జ్ఞానం, నీ సొంత తెలివితేటలు ఆయన దగ్గర పని చెయ్యవు. ఆయన దగ్గరికి వచ్చి మన సొంత తెలివితేటలతో భక్తి చేయనేకూడదు. ఖాళీ అయిపోవాలి, ఎంటీ పాత్ర అయిపోవాలి. ఆయన సన్నిధిలోకి వచ్చి ఖాళీగా ఉన్న నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ ఆత్మను ప్రభువుకు అలా అప్పగించాలి. ఆయన నడిపింపుకు అప్పగించుకోవాలి. అప్పుడు నీ ఖాళీగా ఉన్న పాత్రను ఆయన నింపటం మొదలు పెడతాడు. నీ ఆత్మ ఫలవంతంగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకొకసారి నీళ్ళు అడిగారు. నీళ్ళు అడిగితే ఒక ఊట కనపడింది. ఆ ఊట దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగుదాం అనుకుంటే ఉప్పు నీళ్ళు, కషం. ఆ జనం అందరూ వచ్చి దైవజనుడి దగ్గరికి వచ్చి దైవజనుడితో చెప్తున్నారు, అయ్యా ఈ నీళ్లు తాగి మా పశువులు చచ్చిపోతున్నాయి, మనుషులకు రోగాలు వస్తున్నాయి, చనిపోతున్నారు, వ్యాధుల బారిన పడి అల్లాడిపోతున్నారు. ఈ నీళ్లు మంచి నీళ్ళు కాదయ్యా, ఉప్పు నీళ్ళు అయిపోయాయి. ఒకప్పుడు బాగున్నాయి, ఇప్పుడు ఆ నీళ్లు మారిపోయాయి, పాడైపోయాయి, సహాయం చేయ్యా అని వేడుకున్నారు. అప్పుడు వెంటనే దైవజనుడు తనతో ఉన్న వారితో చెప్పాడు, ఏమనే తెలుసా, ఇదిగో క్రొత్త కుండను తీసుకొని ఉప్పు వేసుకొని రండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పక్కనున్న వాళ్ళు తనతో ఉన్న సహకారులతో, పరిచారకులతో చెప్పాడు, ఏమని, క్రొత్త కుండను తీసుకొని ఉప్పు వేసుకొని రమ్మన్నాడు.
మనమైతే ఏమనుకుంటాం, ఈ పెద్ద ఆయనకి శివుడు వచ్చినట్టుంది, ఆ నీళ్ళు ఏమి నీళ్ళు చెప్పరేంటండి, ఉప్పు నీళ్ళని కదా వాళ్ళు చెప్పింది, మళ్ళీ ఉప్పు వేసుకురమ్మంటాడేంటి? మన వాళ్ళు అయితే, మన పరిచారకులు అయితే ఇదే డౌటు. కానీ ఆయన దగ్గర ఉన్న పరిచారకులు ఎవరు నోరు మెదపలేదట. విన్నది నిజమే, ఉప్పు నీళ్ళు, రోగాలు వస్తున్నాయి, పశువులు చచ్చిపోతున్నాయని చెప్పారు. కానీ విన్నా సరే దైవజనుడి నోట ఏ మాట వచ్చిందో ఆ మాటకు విధేయులయ్యారు. ఆ విధేయతను బట్టి కొత్త కొండ తీసుకున్నారు, ఉప్పు వేసుకున్నారు. ఆ ఉప్పు వేయబడిన కొండను తీసుకొచ్చి దైవజనుడికి ఇస్తే దైవజనుడు ప్రార్థన చేసి ఆ ఉప్పు నీటి ఊటలో ఈ ఉప్పు వేశాడట. మధురమైన నీటిలాగా మారిపోయి నేటి వరకు ఆ ఊట ప్రవహిస్తూనే ఉందట కొట్టుగట్టిగా. హల్లెలూయా చెప్పు సంతోషంగా, హల్లెలూయా. ఈ రోజున నీకు అసాధ్యమే, నీది ఊట ఉప్పే, నీ ఊట అప్పజేయాలి. నువ్వు అనుకున్నవి ఏవైనా సరే ఫెయిల్ అయిపోతూనే ఉన్నాయి. భయపడద్దు, విధేయత చూపే మనసు నీకుంటే అద్భుతం చేసే దేవుడు మనకున్నాడు. నిశ్చయముగా కార్యం ప్రభు చేయునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా అని. ఇది మనుషులకు అసాధ్యం. చెప్పరేంటండి గట్టిగా? మీ వాళ్ళు బాగు చేస్తారా ఓట? చెప్పరేంటమ్మా? ఉప్పు నీళ్ళ ఓటను మంచి నీళ్ళు ఓట చేస్తారా? మరి ఎందుకంటే ఉసూరుమని కూర్చున్నారు? మనుషులకు అది, గట్టిగా చెప్పాలి, మనుషులకు అది, దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నీ ప్రతి విషయంలో నీకు అసాధ్యం 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 అనుకుంటున్నా ప్రతి కార్యమును ఆయన సాధ్యపరచుడు శక్తి కలిగిన వాడై నీ జీవితంలో అడుగుపెట్టును గాక. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యం చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యం. త్వరగా చదవాలా? మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపరచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. ఆమెను చెప్పండి. ఇప్పుడు మన వాళ్ళు ఎందుకని ఎంత మంచి సందేశాలు విన్నా, ఎంత మంచి ఉపదేశాలు విన్నా, ఉపదేశం దారిన పోతున్నాయి. ఇప్పుడు ఎక్కడికన్నా మీటింగ్కి వెళ్ళాను అనుకోండి, ఒక వాక్యం, ఒక ప్రసంగం చెప్తే ఆ సంఘాలు గడగడలాడిపోతున్నారు. ఎంత మంచి ఉపదేశం ఇచ్చాడండి దేవుడు మీకు, ఎంత చక్కగా దేవుని వాక్యం మాకు ఆశీర్వాదకరంగా ఉంది అని చెప్తూ ఉంటారు. మీ సంఘ బిడ్డలు ఎంత గొప్పవారు, ఎంత అదృష్టవంతులు, మాకు అలాంటి సేవకులు, అలాంటి ఉపదేశాలు లేవండి అంటూ ఉంటారు. వాళ్ళకు తెలిసింది మన విలువ, ఎవరికి తెలియలేదు. చూడండి, అట్టనే చూస్తున్నాను, మనకు అర్థం కాదు ఆ విలువ, సేవకులు విలువ, దేవుని ఉపదేశపు విలువ, అవి మనకంతు పట్టవు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్నో ఉండి కూడా దేవుని సరైన నడిపింపు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. సరైన సేవకులు లేరని బాధపడుతున్న వారు ఎందరో ఉన్నారు. ఆ అనుభవాలు ఉండి కూడా ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో మన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దయచేసి వారందరికీ కనువిప్పు కలుగునుగాక, వారందరినీ ప్రభు దర్శించునుగాక, వర్ధిల్ల చేయునుగాక. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసం చేసుకోవద్దు. విన్నట్టే ఉంటారు కానీ వినరు, వినినట్టే కనబడుతున్నారు కానీ రేపు వచ్చేసరికి ఆ ప్రవర్తన ఏమి, ఎన్ని సంవత్సరాలు అల్లా ప్రవర్తనే, ఆ పాత అనుభవమే, పాత జీవితమే, పాత మాటలే, పాత ఇవే కానీ మార్పు అనేది లేదు. భక్తిలో పెరగటం, ఆత్మీయంగా ఎదగటం, దైవజనుడికి సంఘానికి దగ్గరగా ఉండటం, ఆత్మలో వర్ధిల్లుతూ దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం, హృదయపూర్వకముగా దేవునికి ఆయన బిడ్డగా హత్తుకొని ఆయన మార్గాల్లో నడవడం, ఇట్లాంటి పెద్దగా కనబడవు. కనబడట్లేదంటే అర్థం ఏంటి? వింటున్నారు కానీ, చెప్పరేంటండి, వింటున్నారు కానీ, వినుమాత్రమై ఉన్నారే కానీ
దాన్ని అవలంబించట్లేదు. వారందరూ ఎవరు అంటే వారిని వారు మోసం చేసుకుంటున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతకాలం అట్ట మోసం చేసుకుంటావు? నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను వర్ధిల్ల చేయడానికి ప్రభు ఎన్నో విషయాలు నీకు తెలియపరుస్తున్నాడు కదా. ఎందుకని అలా నడవలేకపోతున్నారు? ఎందుకని అలా మీరు వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారు? ఒకవేళ మీకు అంత దృష్టి లేకపోయిందని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. వాక్యం నాకు అర్థం అవ్వాలయ్యా, వాక్యం నా హృదయంలో ఉండాలయ్యా, వాక్యానుసారంగా నేను నడుచుకునేటట్టు కృపనీ ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. ఇంకా మీరు సమయం ఖాళీ ఉన్నప్పుడు ఊరికే షాట్లు చూడకుండా, రుద్దకుండా, విన్న వాక్యం ఆన్లైన్లో ఉంటుందిగా, మన హెర్మోన్ మినిస్ట్రీస్ పొదిలి అనే ఛానల్లో ఈ సందేశాలు ఉంటాయి కదా. చక్కగా ఏదన్నా సమయం చూసుకొని మరొక్కసారి విని ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటే ఎంత చక్కగా వాక్యానుసారంగా జీవించడానికి వీలవుతుంది. ఆలోచించండి. చాలామంది వింటున్నారు కానీ విను మాత్రము వారై ఉన్నారు కానీ వారిని వారు మోసగించుకుంటున్నారట. అలా ఉండొద్దు. వాక్యం ప్రకారం ప్రవర్తించు వారై ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని మీరు ఎప్పటికి కూడా మోసం చేసుకోకూడదు. మొన్న ఒకసారి ఒక యాక్సిడెంట్ అయింది. 4 సేవకులు కూర్చొని డ్రైవర్ గారు, డ్రైవర్ అంటే ఎవరో కాదు, బ్రదర్ తోలుతున్నాడు. వెనకాల 2 పెద్ద పాస్టర్లు, పక్కన ఒక బ్రదర్ కూర్చున్నాడు. 4 ప్రయాణం చేస్తున్నారు. మీటింగ్ ముగించుకొని ఇంటికి వస్తున్నారు. వస్తూ ఉంటే ఈ డ్రైవరు లారీ వెనకాల పోతా ఉన్నాడట లారీ మీదకి. ఈ పక్కన ఉన్న బెదర్ చూస్తున్నాడట. వాడికి వెళ్ళి డ్రైవర్కి వెళ్ళి చూస్తే కళ్ళు తెరిసే ఉన్నాడు. కళ్ళు తెరిసే ఉన్నాళ్ళే తప్పిస్తాడేమో అనుకుంటున్నాడట. అనుకుంటూనే ఉన్నాడు. తీసిపోయి లారీని కొట్టేశాడు. అబేమని కొట్టేసరికి బెత్తరపోయారు. కారు డ్యామేజ్ అయిపోయింది. లోపల ఉన్న వారికి ఏమీ కాలేదు దేవుని దయ వల్ల. దేవుని స్తోత్రం. ఆ బ్రదర్ అడిగాడట, బ్రదరు నేను నిన్ను చూస్తానే ఉన్నా, కళ్ళు తెరుచుకొనే ఉన్నావు, కళ్ళు చూస్తానే ఉన్నావు, లారీ మీనికి పోయి లారీని పొడి చేసేవేంటి, యాక్సిడెంట్ చేసేవేంటి అంటే అతను అన్నాడట, కళ్ళు తెరుచుకొనే ఉన్నా కానీ ఏటో నీలో చాలామంది కళ్ళు తెరిచే ఉన్నారు కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. అతను కళ్ళు తెరిచే ఉన్నాడు, చూస్తున్నాడు కదా అనుకున్నాడటేనా. చూసారా, అట్లా మోసగించుకుంటున్నారు. మేలుకున్నాడు అనుకుంటున్నాడు, లారీకి మీదకి వెళ్ళిపోయాడు. అట్లాగే చూస్తున్నాం అనుకుంటున్నారు, చెవుల దాకా రావట్లే వాక్యం. వింటున్నాం అనుకుంటున్నారు, అది అవలంబించేదాకా రావట్లేదు. మోసగించుకుంటున్నారు. అదే దేవుని వాక్యం అంటుంది. అందుకే మీ ఆత్మ ఫలవంతంగా లేదు, వర్ధిల్లట్లేదు. వినువారు మాత్రమే కాదు, దానిని అవలంబించువారయుందురుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యం ప్రభు చెప్తున్నాడు, ఈ నా మాటలు వినువాడు, విని వాటి చొప్పున చేయువాడు, విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుని పోలిన వాడయుండును. ఆమెను చెప్పండి. ఈ మాటలు విని అలా ఎవడైతే అవలంబించడో, వాక్యం ప్రకారం నడుచుకోకుండా మోసం చేసుకుంటాడో, వాడిల్లు ఏడ కట్టుకుంటాడు? ఇసుక మీద కట్టుకుంటాడు. యేసు ప్రభు చెప్పాడు స్వయంగా, ఈ నా మాటలు విన్న వాక్యం ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారు బండ మీద తన పునాది వేసుకొని ఇల్లు కట్టుకుంటారు. నా మాటల ప్రకారం ఎవడైతే వినకుండా ఇల్లు కట్టుకుంటాడో ఎక్కడ కడతాడో వాడు బుద్ధిహీనుడు అన్నాడు. బుద్ధిమంతుడైతే బండ మీద కట్టుకుంటాడు, బుద్ధి లేని వాడైతే ఇసుక మీద కట్టుకుంటాడు. 2 ఇల్లు పూర్తయిపోయాయి. వాన వచ్చింది, వరద వచ్చింది. ఆ గాలి వాన ఒక్కసారి కొట్టగా ఇసుక మీద కట్టబడిన ఇల్లు కుప్పగూలిపోయింది. బండ మీద కట్టబడిన ఇల్లు చెక్కు చెదరలేదు. ఆ బండ ఎవరు? క్రీస్తే. దేవుని స్తోత్రం. ఆ బండ ఎవరు? నీ కుటుంబం, నీ ఇండ్లు అంటే గోడలతో కట్టేది కాదు, నీ కుటుంబం. ఇప్పుడు నీ కుటుంబం అంతా కట్టబడవలసింది ఎక్కడ? బండ మీద అనండి. ఆ బండ ఎవరు? యేసయ్య. యేసయ్యలో నీ కుటుంబాన్ని కట్టుకుంటే
యేసయ్యలో నీ కుటుంబం కట్టుకుంటే ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని సుడిగాలు లాంటి కష్టాలు వచ్చినా, ఇబ్బందులు నిందలు వచ్చినా నీ పిల్లలు చెక్కు చెదర్రు. భార్య కానీ భర్త కానీ చెక్కు చెదర్రు. మీ ఆర్థిక వ్యవస్థ చెక్కు చెదరదు. సమస్యలు వస్తాయి, వర్షం వస్తుంది, వరదలు వస్తాయి, ఈదరగాలులు వస్తాయి, కానీ నీ పునాది ఎక్కడుంది? బండనే క్రీస్తు మీద ఉంది కనుక మీరు చెక్కు చెదరరు. ఇసుకలో కట్టుకున్నారనుకో, అంటే నీ పిల్లలకు, నీ జీవితంలో, మీ కుటుంబంలో యేసు ప్రభు లేడనుకో, నిందొచ్చినప్పుడు తొలగిపోతారు, కష్టాలు వచ్చినప్పుడు వేరైపోతారు, ఇబ్బందులు వచ్చినప్పుడు శత్రువులైపోతారు. ఎన్ని కుటుంబాలండి, ఎన్ని కుటుంబాలు! పిల్లలు, తల్లిదండ్రులు సమాధానం కోల్పోయిన వారు, ఎవరిష్టం వచ్చినట్టు వాడు బ్రతుకుతున్నవారు. నిన్న మరిచెట్లపాలెం ఒక సహోదరి కూడా ఏడుస్తుంది. మాట వినని కొడుకన్నా వాడికి దాదాపు 14 ఏళ్ళు కూడా లేవు. బీరు తాగుతాడట, మందు తాగుతాడట, సిగరెట్లు తాగుతాడట. వాడికి లేని అలవాట్లు లేవు, చెడ్డ అలవాట్లు అన్నీ నేర్చుకున్నాడు. ఎప్పుడేమో గంజాయి తాగుతున్నాడట నిన్న చెప్తుంది. ఎందుకని వాడి జీవితం అలా నాశనం చేసుకుంటున్నాడంటే చిన్ననాటి నుండి వాడిని క్రీస్తు అనే బండమేనా కట్టలేకపోయింది. అంటే ఆమెకేమి లేదు, మాట్లాడారేంటండి, ఆమెకేమి లేదు. నెక్స్ట్ మమ్మల్ని కదా అడిగేదేనా? ఆమెకంటే బుద్ధి లేదు. మరి మన సంగతి ఏంటి? ఆలోచించండి. బుద్ధి కలిగిన వ్యక్తి అయితే కుటుంబం అంతటిని ఎన్ని ప్రయత్నాలైనా చేసి, ఎంత కష్టమైన పడి కుటుంబాన్ని బండ మీద కట్టుకుంటారు. బండ మీద పునాది వేయబడాలి. నీ పిల్లలు లోకంలో పెరగకూడదు. మీ భర్త అయినా, మీ భార్య అయినా, కుటుంబంలో ఉన్న ఎవరైనా సరే లోకంలో ఒకరు, మందిరంలో ఒకరు, ప్రభువుని ఒకరు నమ్ముకుంటే ఇంకొకరు ఇంకొక చోట అట్ట, ఎక్కడ పడితే అక్కడ, ఎట్ట పడితేట అట్లా బ్రతకకూడదు, అట్లా ఉండకూడదు. మీ కుటుంబం అంతా, మీ ఇండ్లు, మీ కుటుంబం బండనే క్రీస్తు మీద కట్టబడునుగాక. ఎన్ని సమస్యలు రాని, లోకమంతా యాకమవని, నీ కుటుంబానికి డోకా ఉండదు. ఎందుకంటే నీ పిల్లలతో, నీతో, మీతో యేసుక్రీస్తు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అది ఎప్పుడు జరుగుతుందంటే వాక్యం ముందు నువ్వు వినాలి. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలంటే ముందు నువ్వు వాక్యమును చెప్పాలి, గట్టిగా నువ్వు వినాలి. వాక్యమును విని వాక్యం ప్రకారం ముందు నువ్వు ఆ వాక్యానికి విధేయురాలై వాక్యానికి మీరు లోబడితే మీకోసం మీ భర్తలను మారుస్తాడు, మీ భార్యలను మారుస్తాడు, మీ పిల్లలను మారుస్తాడు. మొదట మీరు లోబడేవారైతే మీ కుటుంబం మీకు లోబడేటట్టు చేయగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పాలి. లోబడ్డం ముందు మనకు రావాలి. నాకు ఏం తక్కువ ఉందని, నాకు ఏం లాభం ఉంది, అన్నీ ఎక్కువే నీకు. అందుకే కుటుంబం అట్టవుతుంది. వేరుగా భావించకండి. మనం ఎలా ఉన్నాం దేవుని వాక్యం విషయంలో, ఎలా దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నామో ఆలోచన చేయండి ఒకసారి. వాక్యమును మనం చెవిని పెట్టకూడదు, విన్నట్టే ఉండి మోసం చేసుకోకూడదు. విని అలా నడుచుకుంటే బండ మీద నీ కుటుంబం కట్టబడుతుంది. ఆ బండ క్రీస్తే. 2 విషయాలు చెప్పాను. 1, వాక్యమును ధ్యానించాలి. 2, వాక్యమునకు విధేయులం అవ్వాలి. 2వ విషయం చెప్పి ముగిస్తా. 1 అయింది, 2 అన్నావు కదా అని మీరు అటు చూడటం. 1 చెప్పాను, 2 ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. 2వది ఏంటంటే దేవుని మందిరమును మానకూడదు. ఆత్మ వర్ధిల్లాలి అనండి. చెయ్యిట పెట్టుకొని అనండి, మీ చెయ్యిట పెట్టుకొని అనండి. ఆత్మ వర్ధిల్లాలంటే మొదట ఏం చేయాలి? దేవుని వాక్యమును ధ్యానించాలి. ఎప్పుడెప్పుడు? దీవారాత్రములు, పగలు రాత్రి వాక్యమును ధ్యానించండి. 2, వాక్యమునకు విధేయులవ్వాలి. ఇప్పుడు 2వ విషయం ఏంటంటే దేవుని మందిరమును ఎప్పుడు కూడా మనము మానకూడదు. ఆమెను చెప్పండి. ఎప్పుడు కూడా మానుకుంటున్నావంటే అర్థం ఏంటి? నీ ఆత్మ వర్ధిల్లలేదు అని అర్థం. ఆత్మ వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ఎప్పుడు దేవుని మందిరమును విడిచిపెట్టకూడదు. మందిరములో మన ముందుముగాక. ఓ బ్రదర్, ఒకసారి
ప్రార్థన చేయించుకున్నాడు. అన్నయ్య నాకు జీతం పెరిగేటట్టు ప్రార్థన చేయండి అన్నాడు. సరేనని ప్రార్థన చేశాము. దేవుని దయ వల్ల వచ్చే నెలకంతా సాక్ష్యం చెప్పాడు. ఏమని? 15,000 నాకు జీతం పెరిగింది, నాకు ప్రమోషన్ వచ్చింది దేవుని కృప వల్ల అని సాక్ష్యం చెప్పాడు. సరే, మంచిదే, దేవుని స్తోత్రం. దేవుని దయ వల్ల ఉద్యోగం మారింది, జీతం పెరిగింది. అతని జీతం 20,000 అయితే ఇప్పుడు 15,000 ఎక్స్ట్రా 35,000 రూపాయలు శాలరీ అయింది. దేవునికి స్తోత్రం, సంతోషం అనుకుంటున్నా. ఈలోపు అతను అన్నాడు, నేను పోవట్లేదన్నా అన్నాడు. ఆ ప్రమోషన్ నాకు వద్దు, నేను ఆ జాబుకు నేను వెళ్ళదలుచుకోలేదు అన్నాడు. ఇదేంటి బెదరు, ప్రార్థన చేయమంటే చేస్తేనే కదా, ప్రభువే కదా నీకు ఇచ్చింది, ఈ ప్రమోషన్ ఇచ్చింది దేవుడే కదా, 15,000 పెరిగింది, ఇంకేం కావాలి నీకు అంటే, అతను అన్న మాట ఏంటో తెలుసా? నాకు 15,000 అక్కర్లేదు, ఏమండి ఈ ప్రమోషన్ అక్కర్లేదు, ఒక్క 3,000 పెరిగితే చాలు, ఈ సంఘాన్ని నేను విడిచి వెళ్ళలేను, ఈ సహవాసం నాకు కావాలి, ఈ సహవాసంలో నేను ఉండాలి. 15,000 అనే పేరుతో, ప్రమోషన్ అనే పేరుతో నన్ను ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేశారు. నేను అంత దూరం పోతే నేను రాగలనా? ఈ వాక్యం వినగలనా? ఈ సహవాసం నేను పోగొట్టుకుంటాను కదా అని బాధపడ్డాడు. అంటే అతని దృష్టికి ఒక్కసారి ఆలోచించండి, 15,000 నాకు ముఖ్యం కాదు. ఏది ముఖ్యం? నాకు కన్నీళ్ళు వచ్చేయండి. ఎంతోమంది ఇక్కడ ప్రార్థన పూర్వకంగా దేవుడు ఏంది ఎంత యథేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు. ఓకే, ఒకసారి గట్టిగా అల్లు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇక్కడ ఎంతోమంది చదువుకున్నారు, ఉద్యోగాలు వచ్చాయి, ఏమండి వ్యాపారాలు చేశారు, ఆశీర్వదించబడ్డారు. వారు బయటికి వెళ్ళిన తర్వాత మనల్ని అసలు గుర్తే పెట్టుకోలేదండి బాబు, మర్చిపోయారు. వాక్యం ఏమంటుందంటే, నీ ఎక్కడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడ్డావో, ఏ సంఘములో అయితే నువ్వు నాటబడ్డావో, ఏ సంఘములో అయితే ఆశీర్వాదం పొందావో, నీ జీవిత కాలం ఆ సంఘాన్ని మరచిపోవడానికి వీలు. మీరు చెప్పండి, ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుడు మీకేం చేయలేదా? చెప్పండి, చేశాడా చేయలేదా? సాక్ష్యాలు చెప్పారా లేదా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడా లేదా? మాకేం చేశాడంటే మీరు ఈ సంఘంలో ఉండాల్సిన పని ఏమీ లేదు. టైంపాస్కి రావద్దు. ఈ సంఘం నిన్ను ఆశీర్వాదకరంగా మార్చే సంఘం. ఈ సహవాసం నిన్ను కొరకు ప్రార్థిస్తూ నీ కొరకు ఎన్నో మేలులు సమకూర్చినటువంటి సంఘం. నువ్వెక్కడ ఉన్నా, ఏ ఉద్యోగానికి వెళ్ళినా, ఏ వ్యాపారం చేసినా, ఎంత దూరంలో ఉన్నా మరచిపోయావంటే కృతజ్ఞత లేని వ్యక్తివని అర్థం. ఇంకొక సంగతి కూడా చెప్తాను. ఆ మధ్య ఒక అతను ఇట్లాగే దేవుని దయ వల్ల ఆశీర్వాదం వచ్చింది, సంపాదించాడు, 10 రూపాయలు బాగా సంపాదిస్తున్నాడు. తర్వాత తన మనసులో ఈడ ఉంటే కారులో తిరగటానికి కుదరదు అనుకున్నాడు, ప్రమోషన్ పెట్టుకున్నాడు, ఇది ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు వేరే సిటీకి. అక్కడైతే హాయిగా కారులో తిరగవచ్చు, కొంచెం టిప్ టాప్లో ఉండొచ్చు అనుకున్నాడు, ఏమో నాకు తెలీదు. మొత్తానికైతే వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు నాకు ఫోన్ కూడా చేయలేదు. ఈ మధ్య ఒకసారి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను అడిగాను, ఏంటి బ్రదరు, కారు బాగుందా, జాబ్ బాగుందా, పిల్లలు కుటుంబం అంత బాగుందంటే, ఇంకేం కారు అన్నా, ఎప్పుడో పోయిందన్నా అన్నాడు. కారులో తిరగాలని పోతీవి కదా నాయనా అన్న. అది అప్పుడే పోయిందన్నా, ఆ కారు పోయింది, శాలరీ పెరిగింది కానీ కట్టే వడ్డీలకు సరిపోవట్లేదు అన్నాడు. నీ సంపాదన ఇప్పుడు ఎవరి కోసం ఆలోచించండి. నీ సంపాదన వడ్డీ వ్యాపారస్తుల కోసమా? నీ సంపాదన డాక్టర్ల కోసమా? అందుకని నిన్ను దేవుడు ఆశీర్వదించింది. ఎందుకు ఇలా జరిగింది అంటే, సహవాసం, ఆ కృతజ్ఞత కోల్పోయాడు. సంఘాన్ని, సహవాసాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టుకున్నాడో, ఎప్పుడైతే మరచిపోయాడో, ఎప్పుడైతే వేరవ్వాలనుకున్నాడో, అవి కోల్పోయే ప్రమాదంలో పడిపోయాడు. అందుకే నీ ఆత్మ వర్ధిల్లాలంటే ఎప్పటికీ నీవు దేవుని చేత ఎన్నుకోబడిన సంఘమును పొరపాటును కూడా మరచిపోకూడదు. స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి, సంతోషంగా. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించి నీకు అనుగ్రహించిన సంఘం, సహవాసం ఏ క్షణంలో కూడా మర్చిపోవడానికి వీలు లేనే లేదు. కొంతమందికి అది అర్థం కాదు. ఈ సంఘంలో మేలు పొందారా లేదా అన్నాను అనుకో, ఓ మా అందరికి మేలు చేసామంటారు. మరి పక్క సంఘానికి పోయి ఎందుకు మేలు తెచ్చుకుంటారు అంటున్నా నేను. అవసరమా?
నువ్వు ఆశీర్వదించబడే ఒక సంఘం సరిపోదా? అక్కడ ఇక్కడ ఏ సంఘంలోనైనా ఉండేది ఒక ఆయనే, ఆయన పేరు నజరేయుడైన యేసు. నువ్వు బొంకించి తిరుగుతుంటే మనుషులను మోసం చేయొచ్చు, ఆశీర్వదించి దేవుణ్ణి మోసం చేయలేం కదా. నిన్ను ప్రేమించింది ఎవరు, నీకు అప్పగించిన సంఘం ఏది, నీ సేవకుడు ఎవరు, నీ సహవాసం, ఇవన్నీ గ్రహింపు మనకు ఉండాలి. ఎప్పుడైతే ఈ మంచి ఆలోచనతో నువ్వు స్థిరపరచబడతావో, ఆ మనసు కలిగి మందిరమును మర్చిపోకుండా మనసు కలిగి నువ్వు ఉంటావో, వర్ధిల్లడం ప్రారంభమగునుగాక. నీ ఆత్మ వర్ధిల్లుతుంది. ఆ తర్వాత నీ జీవితం అన్ని విషయాలలో ఫలభరితంగా వర్ధిల్లుతూ అభివృద్ధి చెందుతుంది. ఎన్నో విషయాలు రాయబడినాయి. త్వరగా 2 మాటలు చదవండి. 92వ కీర్తన 13వ వాక్యం. 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో నాటబడిన వారు ఎక్కడుండాలి? ఆవరణం విడిచిపెట్టకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు వర్ధిల్లుతూ ఉండాలంటే ఇంకొక సంఘం అక్కడ ఇక్కడ ఎక్కడో స్థిరత్వం లేని భక్తి చేయకూడదు. దేవుని మందిరములో నాటబడిన నీవు ఆవరణములోనే వర్ధిల్లుతూ ఉంటావు. ఈ యథార్థతను కాపాడుకోవాలి. ఆ మనసును చూస్తుంటాడు ఆయన. అప్పుడు నీ ఆత్మ వర్ధిల్లుతుంది, అన్ని రంగాలను వర్ధిల్లుతావు. మందిరములో యెహోవా మందిరం నాటబడిన వారై నాటబడాలి. నాటబడకపోతే దేవుని సన్నిధిలో నువ్వు వర్ధిల్లడం అసాధ్యం. అది ప్రభు చెప్తున్న మాట. ఇంకొక మాటను చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వాక్యాలు. త్వరగా చదవండి, టైం అయిపోతుంది. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానకూడదు. ఆమెను చెప్పండి. ప్రభు రాకడ వస్తుంది, మరెక్కువగా కూడుకోండి అని చెప్తాడు ఆ వాక్యంలో. అంటే కొందరు మానుకుంటున్నారు మందిరం. ఎవరు వారు? భక్తిహీనులు మానుకుంటారు. భక్తిహీనులు దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉండదు. భక్తిహీనులకి లోకం పట్ల, లోక కార్యక్రమాల పట్ల, లోక సంబంధమైన మనుషుల పట్ల ఆశలు, ఆలోచనలు ఉంటాయి. ఆదివారం వస్తే భక్తిహీనులు ఏం మాంసం తిందామా, ఇదే చింత, ఏ లోక కార్యాలు చేద్దామా అనుకుంటారు. వాళ్ళకి ఎప్పుడు వస్తుంది భక్తి? కిస్మిస్ పండగ వస్తుంది. లోపల బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మందిరం గుర్తొచ్చింది, పాస్టర్ గారు గుర్తొస్తాడు. అప్పుడు సహవాసం కావాలి. భక్తిహీనులు మందిరం మానుకుంటారు, కానీ భక్తి కలిగిన వారందరూ మందిరము మానరు. ఎక్కడ ఉన్నా, ఎన్ని ఉన్నా మందిరమును విడిచిపెట్టరు. ఒక పెద్ద ఆయన్ని అడిగా నేను, ఈ వయసులో, ఎంత వణికిపోతున్న వయసులో మందిరానికి వస్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు ఏంటి అయ్యగారు, ఇంటి దగ్గర ఉంటేమి పాస్టర్ గారిని కొరకు ప్రార్థన చేయడా అని అంటే, నా కన్నులు తెరిపించే 3 మాటలు చెప్పాడు. 3 మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అయ్యా, నేను దేవుని మందిరానికి రావడానికి మొదటి కారణం ఏంటో తెలుసా? నా ప్రభు ఆజ్ఞది. చెప్పండి, ఏంటిది అది? నా దేవుని ఆజ్ఞ. నేను దేవుని బిడ్డను అయినందుకు నా దేవుని ఆజ్ఞని నెరవేర్చాలి అన్నాడు. 6 రోజులు పని చేయండి, 7వ రోజు అన్ని పనులు విశ్రమించి, అన్ని పనులు పక్కన పెట్టి, మీ కుటుంబీకులైనా, మీ బంధువులైనా, నీ ఇంట ఉన్న ఎవడైనా సరే విశ్రమించి నా మందిరములో కనబడాలి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే నా దేవుని ఆజ్ఞది. నా దేవుని ఆజ్ఞని నేను శిరస పాటించే వ్యక్తిని. అందుకని నేను మందిరం, నా ప్రాణం ఉన్నంత వరకు, నేను కదిలి వచ్చేంత కాలం, నడవగలిగినంత కాలం నేను నా దేవుని మందిరం మానుకోనండి అన్నాడు. ఆయన ఆజ్ఞకు లోబడుతున్నా అన్నాడు. రెండవది, నేను ఎవరినో నా చుట్టూ ఉన్న వారికి తెలియాలి, నేను ఒక క్రైస్తవుని, నేను ఒక క్రీస్తు బిడ్డని. అందుకే ఆదివారం వస్తే తెల్లని బట్టలు వేసుకొని, బైబిల్ చేతబట్టుకొని చక్కగా నేను మందిరానికి వస్తూ ఉంటే చూసే ప్రజలు అనుకుంటారు, ఇతను దేవుని బిడ్డ. ఆదివారం అంటే ఎక్కడుంటాడు? దేవుని ఆదివారం క్రైస్తవుడు, దేవుని బిడ్డ ఎక్కడుంటాడు? దేవుని మందిరములో ప్రభువును కలుసుకోవడానికి వస్తాడు. మూడవది, నా దేవుని నేను అన్నిటికన్నా, అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాను.
నా దేవుని నేను ప్రేమిస్తున్నానండి, ఆయన మందిరం నేను మానలేను. 85 సంవత్సరాలు ఆయన వయసు. ఒక్కసారి చిన్న పని ఉంటే మానేత్తంగా, చిన్నది మనసు బాగలేకపోతే మానేత్తంగా, అన్నం మానరుగా, ఏం మానేస్తారు? భక్తులం మనం. ఒక ఇంజనీర్ గారు మొన్న ఈ మధ్య నాకు సహోదరుడు, మన బ్రదర్ ఒక అన్న చెప్పాడు, పని చేస్తున్నారట, సండే పని మీదకి వెళ్ళాడట. ఒక అన్యుడండి ఇంజనీర్ గారు వచ్చి, హలో బ్రదర్ ఏంది నువ్వు ఎక్కడున్నావు అన్నాడట. అయ్యా నేను పని కాడికి వచ్చానయ్యా, రమ్మన్నారని వచ్చానయ్యా అంటే, ఈరోజు ఏం వారం? ఆదివారం. నువ్వు యేసయ్య బిడ్డవు కదా, క్రైస్తవుడు కదా, ఇక్కడున్నావేంటి? మందిరంలో కదా నువ్వు ఉండాల్సింది, టైం అయిపోయింది, త్వరగా వెళ్ళిపో, తర్వాత వచ్చిన తర్వాత నాతో మాట్లాడు, ముందు మందిరానికి వెళ్ళిపోమని తరిమాడట. ఎవరండి? ఒక అన్యుడు. అన్నిటికి అర్థమైంది క్రైస్తవుడు ఎక్కడుంటాడు ఆదివారం. మన వాళ్ళకి అర్థం కావట్లే సంగతి. ముందు మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకొని ఆ తర్వాత వచ్చి నాతో మాట్లాడన్నాడట. ఇలాంటివన్నీ వింటూ ఉంటే అసలు ఎట్టుంటుంది ఒకసారి ఆలోచించండి. ఈరోజు నీ పరిస్థితి ఎట్టుంది? నువ్వు వర్ధిల్లాలని ఆశపడుతున్నావు, దేవుని సన్నిధిలో దీవించబడాలి, గొప్ప చేయబడాలని కోరుకుంటున్నావు. ఎన్నిసార్లు మందిరం అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించావు, ఎన్నిసార్లు మందిరం అంటే లెక్క లేకుండా ప్రవర్తించావు, ఎన్నిసార్లు దేవుని మందిరమును మందిరముగా గుర్తించకుండా జీవించిన రోజులు ఎన్నున్నాయి. మరి ఎలా దేవుని ఆశీర్వాదం అడగలం? ఎలా దేవుని సన్నిధిలో వర్ధిల్లటానికి మనం సిద్ధపడగలం? ఆలోచించు. ఈరోజు ఒక తీర్మానానికి రావాలి. నా దేవుని మందిరములో సమృద్ధి ఉంది, నా దేవుని మందిరములో సుఖం ఉంది, నా దేవుని మందిరములో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇవి నేను పొందాలి అనుకుంటే నా దేవుని మందిరం ఎప్పుడూ నేను మానను. సమయం అయిపోయింది కాబట్టి ఈ రెఫరెన్స్లన్నీ నేను మీకు చూపించలేకపోతున్నాను. అందరూ మోకాళ్ళ మీదకి రండి. అర్హత లేని నిన్ను నన్ను ఆయన సన్నిధిలో ప్రేమించి ఆయన సన్నిధికి తీసుకొని వచ్చాడు. నిన్ను ఎంతగానో వర్ధిల్ల చేయాలని కోరుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని నిన్ను అభివృద్ధిపరిచి ఆశీర్వాదకరంగా మార్చి అంచెలంచెలుగా సమస్త విషయాలలో మిమ్మల్ని వర్ధిల్ల చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. చేతులు ఎత్తండి, మోకరించండి, వినండి, మాట వినండి. వెంటనే విని వెంటనే మోకాళ్ళ మీదకి రండి. చేతులు ఆకాశం వైపు ఎత్తండి. దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నన్ను కనికరించువాడా, నాతో మాట్లాడుతూ వచ్చినవాడా, సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి, కరుణ చూపించండి, దయతో నన్ను కనికరించండి. ప్రభు చెప్తున్నాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, నీ ఆత్మ వర్ధిల్లకపోతే అన్ని విషయాలను వర్ధిల్లలేవు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా నువ్వు ఉండవలనని ప్రార్థిస్తున్నానని దైవజనుడు చెప్తున్నాడు. ఈరోజు నువ్వు వర్ధిల్లుటకు అర్హంగా, వర్ధిల్లే ఆశీర్వాదకరమైన అర్హత నువ్వు కలిగి ఉన్నావో లేదో ఒక్కసారి ఆలోచించు. నీ ఆత్మ వర్ధిల్లితే నీవు వర్ధిల్లుతూ ఉంటావు. నీ ఆత్మ వర్ధిల్లితే అన్ని విషయములలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా నువ్వు బ్రతుకుతావు. వర్ధిల్లాలని ఆశపడుతున్నావా? ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. దేవుని వాక్యం పట్ల నీకు ఆసక్తి ఉండాలి. వాక్యమును ధ్యానిస్తూ ఆ వాక్యమునకు విధేయులైతే మీ ఆత్మ వర్ధిల్లుతుందని, దేవుని మందిరం మానక నిత్యము దేవుని మందిరమును ప్రేమిస్తూ, సంఘమును ప్రేమిస్తూ, ఆయన మందిరమును విడవకను జీవించినప్పుడు నీ ఆత్మ వర్ధిల్లుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. అర్హత లేని నీకు నాకు యోగ్యతను దయచేస్తున్న దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. నిన్ను వర్ధిల్ల చెయ్యాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు వర్ధిల్లాలని ఆశపడుతూ ఉంటే
చేతులు పైకెత్తి తీర్మానంతో ప్రార్థన చేయి. ఇంకెప్పుడు నీ మందిరం విడిచిపెట్టనయ్యా. సంఘమును మందిరమును చిన్న చూపు చూడనయ్యా. ఈ మందిరమును విడిచి నేను తిరగను, జీవించను. నన్ను కనికరించు బాబు, నన్ను కనికరించు, కనికరించు. నాకు సహాయం చేయి తండ్రి, సహాయం చేయండి, సహాయం చేయండి. నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని దేవుని సన్నిధిలో చేతులెత్తు. నీ వాక్యము నేను ధ్యానిస్తానయ్యా. నీ వాక్యానికి విధేయురాలుగా మార్చబడతానయ్యా. అన్ని విషయాలలో నేను వర్ధిల్లున్నట్లు సహాయం